మంత్రులు మాట్లాడుతూ ఖచ్చితంగా మాకు రెఫరెండంగా వచ్చిందన్నారు. మీకు రెఫరెండంగా వచ్చింది 6 గ్యారంటీల మీద మీకు ఇచ్చిన పవర్ తప్ప మీరు ఇచ్చిన అనేక వాటి హామీ 420 హామీల మీద పవర్ ఇచ్చింది తప్ప ఈ ఒక్క దీని మీదనే మీకు రాలేదు అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా చెప్తున్నాం. మేము కూడా మీరు ఏదైతే ఇవాళ భూభారతి పెట్టి భూహారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం, మీరు వెళ్తాం. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏం రెఫరెండం వస్తుందో చూద్దాం. వారు చెప్పారు భూస్వాములు జాగీర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి. మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్లోనే మీరు ఇచ్చారు ఏమని, ఈ రాష్ట్రంలో 25 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ 9,000 మంది ఉన్నారు మాత్రమే అని మీరు లిస్ట్ ఇచ్చారు. మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు? 52 ఎకరాల పివి నరసింహరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం 54 ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు. ప్రతిరోజున 100 ఎకరాలు 200 ఎకరాలు 400 ఎకరాలు ఉన్నదని చెప్పేసి మాట్లాడుతుంటారు. అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది. అదేవిధంగా ఇవాళ అనుభవదారు కాలంలో కూడా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరలా ఇవాళ అనుభవదారు కాలం పెట్టి వాళ్ళ పేర్లు రికార్డ్ చేయడం అంటే మళ్ళా కౌలుదారుల పేర్ల మీద వివాదాలు సృష్టించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా ఇలా ఫౌతీ విషయంలో కూడా ఇవాళ ఇప్పుడే సంజీవ్ రెడ్డి గారు చెప్పారు, మేము ధరణిలో పెట్టిన ఫౌతీలో అంతకుముందు ఫౌతీలో ఏముండేది, ఆనాడు విఆర్ఓ కానీ ఆ గ్రామాలకు పోయి 45 రోజుల నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. మేము పెట్టిందేంటి ధరణిలో, ఇవాళ ఈ విఆర్ఓ వద్దు, నోటీసులు వద్దు, డైరెక్ట్గా మీ కుటుంబం వాళ్ళే మాట్లాడుకోండి, మీరు వచ్చి మాట్లాడుకొని మీరు ఒప్పుకున్నట్లయితే ఇక్కడ ఇమ్మీడియట్గా కూడా మీకు రిజిస్ట్రేషన్ కూడా ఫౌతీ సక్సెస్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు ఒప్పుకోనట్లయితే మీరు కోర్టుకు వెళ్ళండి అని చెప్పినాం. మళ్ళా మీరు ఇలా బయటికి మళ్ళీ పంపించి మళ్ళా విఆర్ఓని కూర్చుని నోటీసులు ఇచ్చేసి ఆ యొక్క ఫౌతీ సెక్షన్లో కూడా మళ్ళా వివాదాలు సృష్టించే విధంగా ఈ చట్టంలో చెప్పబడింది. కాబట్టి అది కూడా సరిగ్గా లేదు. అదేవిధంగా జమాబందీ అని పెట్టిండ్రు. ఎందుకు చేస్తారు అధ్యక్ష జమాబందీ అనేది 2011-12 నుంచి మొత్తం బంద్ అయిపోయింది. ఆ ఊర్లో ఉండే ఆ భూమి స్వరూపం ఎట్లా ఉంది, భూమి యాజమాన్య హక్కులు ఏమైనా మారినాయా, అది తడి ఉందా, కుష్కి ఉందా, నీళ్ళు వస్తున్నాయా, దానికోసం అని చెప్పేసి పెట్టేవాళ్ళు. ఇవాళ మొత్తం తీసేసినాం. మళ్ళా ఇవాళ జమాబందీ పేరులో మళ్ళొక దుకాణం తెరిచిండ్రు ఇవాళ భూభారతిలో. అంతేకాదు ఇవాళ భూమి స్వరూపం తెలుసుకోవడానికి ఇవాళ ఏఈఓలు ఉన్నారు. 5,000 ఎకరాలకు ఒక చొప్పున ఏఈఓలు 2,600 మందిని గత ప్రభుత్వం రిక్రూట్ చేసింది. వాళ్ళందరూ రికార్డ్ చేసుకుంటున్నారు. ఎందుకు ఈ జమాబందీ? అంతేకాకుండా మాన్యువల్ పహానీ అని చెప్పి మళ్ళీ మొదలు పెట్టిండ్రు. మాన్యువల్ పహానీ అంటే ప్రతి సంవత్సరం నీకు రికార్డెడే ఉంటుంది. ఆ రికార్డునే దాన్ని రాకుండా మొత్తం మాన్యువల్ పహానీ చెప్పి ఎండాకాలంలో మళ్ళా కూర్చొని వాళ్ళు మళ్ళీ ఉన్న పట్వారీ కానీ లేకపోతే విఆర్ఓ రాసి మళ్ళా అదొక దుకాణం. ఫౌతీ కానీ మ్యుటేషన్ కానీ ఇవన్నీ కూడా మళ్ళా కొత్త దుకాణాలు తెరిచింది తప్ప మరొకటి కాదు. వాటి దయచేసి మీ అందరం కూడా